హలో ఫ్రెండ్స్, ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మీ దగ్గరకు వచ్చాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందార పూలు పేస్ట్ చెప్తాను. ఆ పేస్ట్ ఏంటంటే తలకి పెట్టిన తర్వాత ఒక 1 అవర్ కొంచెం డ్రై, కొంచెం తడిగానే ఉన్నప్పుడే కడిగేసుకోవాలి. ఇది నేను మొత్తం చూపిస్తున్నాను ప్రాసెస్. ఫస్ట్ మందారం పూలు ఒక రోజు ముందు అయినా పర్లేదు, అదే రోజు అయినా పర్లేదు. నీట్గా నీళ్ళల్లో కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆకులు, డిఫరెంట్ ఆకులు చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూపిస్తున్నానంటే గుంటె కడగడాకు, బ్రింగ్రాజ్ అని కూడా అంటారు. అది కూడా యాసిటీస్గా మంచిగా వాటర్లో కడిగేసుకొని దుమ్ము ఉంటుంది కదా, మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మందారాకు. సో మందారాకు కూడా చాలా దుమ్ముగా ఉంటుంది. ఒక్కొక్క ఆకు చక్కగా నీళ్ళలో కడిగేసుకోండి. ఒక్కోసారి దుమ్ము పురుగు కూడా ఉంటుంది. సో అది మంచిగా నీళ్ళల్లో కడిగేసుకొని యాసిటీస్గా మిక్సీలో వేసేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. ఎలాగో కడిగేసి మనం మిక్సీలో వేస్తున్నాం కనుక అదే వాటర్ సరిపోతుంది పేస్ట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ గోరింటాకు కూడా ఓన్లీ రెబ్బలు అంటే ఆకు మాత్రమే తీసేసుకున్నాను. దేంట్లో కూడా నేను కాడలు తీసుకోవట్లేదండి. ఆకులు తీసుకొని మంచిగా కడిగేసి అవి కూడా మిక్సీ జార్లో వేసేసేయండి. మరి గోరింటాకుతో పాటు నేను కరివేపాకు కూడా ఒక గుప్పెడంత తీసుకున్నానండి. అది కూడా మంచిగా వాటర్లో కడిగేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఆకులు ఏంటంటే మనకి హెయిర్కి అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇంకా మామూలుగా ఏమంటారు చుండ్రు అట్లాంటిది కూడా రాదు. ఇప్పుడు అలోవెరా నేను ఒక 2 కొమ్మల్లాగా వస్తాయి కదా, అవి తీసుకొని పైన పొట్టు తీసేసి లోపల గుజ్జు కట్ చేసేసుకొని గుజ్జు కూడా అలా ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఈ అలోవెరాది ఇంకా కడిగిన వాటర్ కొంచెం వాటర్తో వేస్తాం కదా, అది చాలా అయిపోతుంది, మంచి పేస్ట్గా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అలోవెరా జెల్ కూడా వేసేసాను, అంటే అలోవెరాది గుజ్జు. దీంతో పాటుగా మనం ఏంటంటే మెంతులు కూడా నానబెట్టుకోవాలి. నాకు కొంచెం లేట్ అయింది మెంతులు నానబెట్టుకోవడం. సో నేనేం చేస్తానంటే మీకు చూపించాలి కనుక కొన్ని అలా వేస్తున్నాను. చూస్తున్నారు, కొంచెం వాటర్తో సహా కొన్ని వేసాను, మిగతావి నేను తర్వాత వేస్తాను. ఇంకా మిక్సీ చేసేస్తే ఫస్ట్ మిక్సీ చేస్తే ఇలా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మంచిగా మిక్సీ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి, వేస్తే వాటర్ అయిపోతుంది. ఒకవేళ వాటర్ అయినా కూడా ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఓవరాల్గా మన మిక్సీ అయితే అయిపోతుంది, మన పేస్ట్ అనేది రెడీగా ఉంది. సో నేనైతే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పుడు దీని రిజల్ట్ కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ నేను ట్రై చేశాను, వెల్ అండ్ గుడ్. ఏంటంటే హెయిర్ గ్రోత్ ఒకటి ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు తగ్గుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ మన ఉన్న దగ్గరే, అంటే మన ఇంట్లో ఉన్న వాటితోటి నీట్గా మనము పేస్ట్ చేసేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అనేసి నా అభిప్రాయం. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, చేసి నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. వీలైనప్పుడు ఇలా ఒక వీడియోతో వస్తాను. మీకు పెట్టింది మాత్రం నేను పర్సనల్గా ట్రై చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో బెస్ట్గా ఉంది. మీరు కూడా నెక్స్ట్ తలంటు పోసిన తర్వాత ఆయిల్ పెట్టేసుకోండి, మర్చిపోవద్దు. ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మీరు షాంపూ రైనిష్ చేసుకోవచ్చు. సో ఇది పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత వాటర్ తోటి రైనిష్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత మంచి ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ నైట్కి నెక్స్ట్ మార్నింగ్ షాంపూ రైస్ చేయండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.